హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభ. ఈరోజు వీడియో ఏంటి అంటే, మన వెబ్సైట్లో కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయబోతున్నాం. ఎంతోమంది సీడ్ స్టార్ట్ చేసిన తర్వాత అడుగుతూనే ఉన్నారండి, గ్రో బ్యాగ్స్ లేవా, గ్రో బ్యాగ్స్ లేవా, ప్లాంట్స్ లేవా, గ్రో బ్యాగ్స్ లేవా అని చెప్పి. ప్లాంట్స్ అయితే షిప్ చేయడానికి అస్సలు వీలు పడేంత సమయం కేటాయించలేకపోతున్నాను. బట్ నేను కొన్ని నర్సరీస్ ట్రస్టెడ్ చేసి వెళ్ళి అక్కడ మొక్కల క్వాలిటీ నచ్చినవి నేను మీకు పరిచయం చేస్తున్నాను. వాళ్ళకు కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను. మీ కస్టమర్స్ ఇలా కాల్స్ వస్తాయి, ఫోన్ నెంబర్ యాడ్ చేస్తాను, మీకు చక్కగా ఆర్టీసీ ద్వారా పంపించండి అని చెప్పి. సో ఆ విధంగా మీరైతే చాలామంది మొక్కలు కొనుక్కుంటున్నారని నర్సరీస్ నుంచి నాకు అప్డేట్ ఉంది. సో ఆ విధంగా కొనుక్కోండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఇవాళ మనకి ఈ వీడియోలో ఏంటి అంటే, 2 రకాల గ్రో బ్యాగ్స్ని నేను లాంచ్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా మీ సపోర్ట్ ద్వారానే అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద రెస్పాన్స్ అండి. వెబ్సైట్ స్టార్ట్ చేసిన తర్వాత సీట్స్కి కానీ వీటన్నిటికీ కూడా. సో ఇందులో మనకి యూనివర్సల్ సైజ్ అంటే ఇప్పుడు వచ్చేసి 15x15 అండి ఇది. అండ్ ఇది వచ్చేసి 12x6. ఒకసారి చూపిస్తాను చూడండి. మీ అందరికీ చాలా వరకు తెలిసినవే, కొత్తగా ఏం కాదు. ఇంకొక సైజ్ కూడా అనుకున్నానండి, 12x12 అని. 9x9 బాగా చిన్నదైపోతుంది. సో ఎక్కువ సైజెస్ కూడా పెట్టుకోదలుచుకోలేదు. యూనిఫామ్గా మనకి గార్డెన్లో ఒకే సైజెస్ ఉంటే బాగుంటుంది. అండ్ ఏ సైజు మనకి అన్ని రకాల మొక్కలకి కూడా సూట్ అవుతుందని అనిపించిందో ఆ రకాల మొక్కలకి ఆ సైజులు మాత్రమే నేను ప్లాన్ చేస్తున్నాను. సో 12x12 కూడా స్టాక్ వస్తుందండి, రాగానే మీకు అప్డేట్ ఇస్తాను. ప్రస్తుతానికి అయితే 15x15 స్టాక్ రెడీగా ఉన్నాయండి. ఇదిగోండి, 15x15 స్టాక్ రెడీగా ఉన్నాయి. ఇందులో మనకి 2 టమాటా మొక్కలు కానీ, 2 వంగ మొక్కలు కానీ, మిరప మొక్కలు కూడా 2 పెట్టుకోవచ్చు అండి. అండ్ అలాగే బెండ మొక్కలు కూడా 2 నుంచి 3 మొక్కలు పెట్టుకోవచ్చు. అండ్ ఆనప కానీ, ఏ తీగ జాతులైనా, బీర కానీ, కాకరకాయలు కానీ, ఇలాంటివి ఏమన్నా కూడా 2 మొక్కలు వేసుకోవచ్చు అండి. అంటే కనీసం 2 వేసుకోవాలి, మరి ఒక్కటి వేసుకోకూడదు, పాలినేషన్ అవ్వదు కాబట్టి. సో అన్నిటికీ, అన్ని రకాల మొక్కలకి కూడా యూనిఫామ్గా యూనిక్గా ఉండే సైజ్ అనమాట. దేనికైనా సూట్ అయ్యే సైజు, యూనివర్సల్ సైజ్ అంటాం కదా, అలాగా. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి ఆకుకూరలకండి. స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తున్నాను నేను. సో ఆల్రెడీ కొంతమందికి ట్రయల్ రన్ చేశాము, బాగానే వెళ్తున్నాయి. చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో ఉన్నా కూడా ఓకే. సో ఇనీషియల్గా ఇప్పుడెప్పుడే గార్డెన్ స్టార్ట్ చేస్తున్న ఈవెన్ ప్రో గార్డెనర్స్ అయినా సరే, ఇగోండి ఆకుకూరలకి సైజ్ అండి ఇది. ఇగోండి, ఈ డయామీటర్ వచ్చేసి 12 ఉంటుంది, 12 ఇంచీలు ఉంటుంది. అండ్ హైట్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంటుందండి. సో 6 ఇంచెస్ హైట్, 12 ఇంచెస్ డయాతో మీకు ఇగోండి చక్కగా ఇలా మనం ఆకుకూరలు వేసుకోవచ్చు. ఇలాంటి ఒక 4-5 పెట్టుకున్నాం అనుకోండి, ఒక 2 మనకి పాలకూర, ఒక 2 తోటకూర వేసుకున్నా సో చక్కగా 4 రెడీ అయిపోతాయి. అపార్ట్మెంట్లో మనకి బాల్కనీస్లో చిన్న చిన్న స్పేసెస్ ఇస్తారు కదండి, అలాంటి ఏరియాలో కూడా పెట్టేసుకోవచ్చు. ఇగోండి, డ్యూరబిలిటీ చాలా బాగుందండి, క్వాలిటీ. ఇప్పుడు నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నేను తెప్పించి ఆల్రెడీ 2 months అయింది. నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా నేను తెప్పించి వాడి బాగున్న తర్వాత మాత్రమే మీకు అప్డేట్ ఇస్తున్నానని. అండ్ వీటికి మీకు హోల్స్ కూడా పెట్టేసి రెడీగా ఉంటాయండి. ఇదిగోండి, చిన్న చిన్నగా హోల్స్ అవి కూడా పెట్టేసి ఉంటాయి. సో మీరు రెడీ టు యూజ్ అనమాట. అండ్ ఇవి ఇలా నోటిఫై కూడా అయ్యి ఉంటుంది సైజు. ఒకవేళ నోటిఫై అయ్యి లేకపోయినా కూడా నేను పెట్టేది కేవలం 2 నుంచి 3 సైజెస్ మాత్రమే నేను వెబ్సైట్లో అప్డేట్ చేస్తాను, పెడతాను. సో ఇవి అన్ని రకాల మొక్కలకి సరిపోయేలాగనమాట. ఆకుకూరలో కూడా పెద్ద సైజులు ఉంటాయండి, కానీ నేను అవి ఎందుకు పెట్టట్లేదంటే, అంటే నేను ఆల్రెడీ అనుభవంలో, నేను మొక్కలు పెంచిన అనుభవంలో నాకు అనిపించింది ఏంటంటే, ఎక్కడికైనా మూవ్ చేసుకోవాలి, ఎవరి హెల్ప్ లేకుండా అయినా సరే ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ చేసుకోవాలి, లేదంటే మట్టి వంపి కలుపుకోవాలి. ఒక పాలకూర వేసామండి, ఒక 1 month 1.5 month తర్వాత మనం హార్వెస్ట్ చేసేస్తాం కదా. హార్వెస్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ మనం కలుపుకొని వేసుకోవాలనుకున్నప్పుడు ఈజీగా ఉండాలన్నమాట. మనకి ఏదైనా అవసరమైనప్పుడు ఈజీగా మనం ఇట్లా మోసుకొని వెళ్ళిపోవచ్చు, పెద్దవాళ్ళన్నా చిన్నవాళ్ళన్నా సరే, ఏజ్డ్ పర్సన్స్ అయినా కూడా ఉండాలి అని. అండ్ మీకు 15x15 మీకు ఏదైతే చెప్తూ ఉన్నానో అది కొంచెం బరువు ఎక్కువగా ఉంటుందండి. అది వచ్చిన తర్వాత నాకు అర్థమైంది 15x15 కూడా అవసరం లేదు, నిజానికి 12x12 సైజు సరిపోతుందని. సో 12x12 కూడా నేను లాంచ్ చేయగానే మీకు అందరికీ కూడా అప్డేట్ ఇస్తానండి. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ గ్రో బ్యాగ్స్ తాలూకా లింక్స్ పెట్టానండి. సో ఇనీషియల్గా కొంచెం తక్కువ స్టాక్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. రెస్పాన్స్ చూసుకొని ఎలా ఉందో అర్థం చేసుకొని
మళ్ళీ స్టాక్ యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి. సో క్వాలిటీ డ్యూరబిలిటీ అయితే నాకు ట్రస్టెడ్గానే అనిపించింది అండ్ క్వాలిటీ బాగుంది. నేను ఒక 3-4 రిసోర్సెస్ చెక్ చేసుకొని ఎక్కడ బాగుందో చూసే మీకు అప్డేట్ చేస్తున్నాను. ఈ క్వాలిటీ అయితే బాగుంది. నేను మాత్రమే కాదు, నాకు తెలిసిన ఇంకొంతమంది కూడా యూస్ చేస్తున్నారు, వెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర. సో పూర్తి అప్డేట్ తీసుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి జెన్యూనా కాదా చెక్ చేసుకొని నేను తెప్పించి మీకు చెప్తున్నాను, అప్డేట్ ఇస్తున్నాను. కాబట్టి సో మీకు ఎవరికైనా పెద్ద ఆర్డర్స్ కావాలి, ఎక్కువ కావాలనుకుంటే నాకు కొంచెం ముందుగా అప్డేట్ చేస్తే మీకు కిందన వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. సో అప్డేట్ చేస్తే మీకు ఎన్ని కావాలి ఏంటి అనేది డైరెక్ట్గా పంపించడానికి షిప్పింగ్ ఛార్జెస్ అవి చూసుకొని పంపించేస్తాము. ఆర్టీసీ కానీ లేదా స్పీడ్ పోస్ట్ కానీ. మ్యాక్సిమం తక్కువ క్వాంటిటీ అయితే స్పీడ్ పోస్టే ప్రిఫర్ చేస్తామండి, ఎందుకంటే మాకు ట్రాకింగ్ కూడా ప్రాపర్గా ఉంటుంది, మీకు కూడా ఇంటికి వచ్చేస్తాయి అనమాట మ్యాక్సిమం అందుకని. సో సీడ్స్తో పాటు గ్రో బ్యాగ్స్ కూడా ఇప్పుడు ప్రభా ఆర్గానిక్స్ వెబ్సైట్లో రెడీగా ఉన్నాయి, ఎవరికెవరికి కావాలో కొనుక్కోండి. అండ్ ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రేట్లు వివరాలు కూడా వీడియో కింద అప్డేట్ చేస్తానండి. ఎందుకంటే ఒకవేళ వెండర్ రేట్ పెంచారనుకోండి ఒక 6 నెలల తర్వాత 3 నెలల తర్వాత, అప్పుడు నేను కూడా ఆబ్వియస్గా వెబ్సైట్లో రేట్ పెంచాల్సి ఉంటుంది. ఈ వీడియో మీరు ఇప్పుడు చూడొచ్చు లేదా ఒక సంవత్సరం తర్వాత చూడొచ్చు. సో నేను ఇప్పుడు ఒక కాస్ట్ అనేది మెన్షన్ చేసేసాను అనుకోండి, నామినల్గానే ఉంచుతున్నాను అండి, ప్రైజెస్ కూడా నేను ఏమి హై చేయట్లేదు. నేను కంపేర్ చేసుకుంటాను, వెబ్సైట్స్లోని కంపేర్ చేసుకొని ఎంత కాస్ట్ పెడితే అఫోర్డబుల్గా ఉంటుంది అనేది ఆలోచించుకొనే పెడుతున్నాను. అండ్ సీడ్స్ విషయానికి కూడా అలాగే చేస్తున్నాను. సీడ్స్ మనకి ఏంటంటే జర్మినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనం మిద్దె తోటలో పెంచుకుంటాం కాబట్టి తక్కువ స్పేసెస్లో ఉంటాం కాబట్టి ఫెయిల్యూర్ అయితే ఇబ్బంది పడతాం కాబట్టి అన్ని ఓపీ సీడ్స్ పెట్టలేదు, కానీ అన్ని ఓపీ సీడ్స్ క్వాలిటీ దొరికినాడు అవే పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి ఆకుకూరలు అన్నీ కూడా అడుగుతున్నారండి చాలామంది, అన్నీ కూడా ఆర్గానిక్ సీడ్సా ఏంటా అని. మ్యాక్సిమం మీకు ఆకుకూరలు అన్నీ కూడా ఆర్గానిక్గా వస్తాయండి, ఒక కొత్తిమీర తప్ప. ఎందుకంటే కొత్తిమీర జర్మినేషన్ స్లోగా ఉంటుంది కాబట్టి అది పూర్తిగా ఆర్గానిక్ పెట్టడానికి ప్రయత్నం చేయలేదు. అండ్ పూర్తి ఆర్గానిక్గా ఫస్ట్ టైం బ్యాచ్ తెచ్చినప్పుడు త్వరగా పురుగు పడుతూ ఉండింది అనమాట. అందుకు నేను మళ్ళీ అది హైబ్రిడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేశాను, కొంచెం జర్మినేషన్ ఫాస్ట్గా ఉంటుంది, డిసప్పాయింట్మెంట్ ఉండదు కదా అని చెప్పి. అండ్ ఏవైతే మనకి కాపు హై ఉండాలి అని అనుకుంటామో, తక్కువ స్పేసెస్లో పెంచుకుంటున్నాం కాబట్టి రావాలి మనకి పంట రావాలి చేతికి, కాబట్టి కొన్ని సీడ్స్ మాత్రం నేను హైబ్రిడ్ సీడ్స్ కూడా యాడ్ చేయడం జరిగింది, హై ఈల్డ్ సీడ్స్ అంటాము. సో అవి కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగానే ఉంటాయి. సో చూసుకొని మీరు తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మ్యాక్సిమం మీకు హై ఈల్డ్ ఉండే వెరైటీసే, ఇప్పుడు వంకాయలు కానీ లేదంటే బీరకాయలు కానీ ఆనపకాయలు కానీ ఇవన్నీ కూడా కొంచెం హై ఈల్డ్ ఉండేలాగానే నేను ప్లాన్ చేసుకున్నానండి. మీకు ఆ సీడ్స్ మాత్రమే అవైలబిలిటీగా ఉంటాయి. దేశవాళీ విత్తనాలు నాకు ఇంకా ప్రాపర్ రిసోర్స్ దొరికినాడు నేను పూర్తిగా దేశవాళీ విత్తనాల్లోకి వెళ్తాను. సో ఇదండి ఇవాళ అప్డేట్. సో ఇది నెక్స్ట్ మీకు ఇంకా ఆ 12/12 కూడా రాగానే మీకు అప్డేట్ చేస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో అడగండి. సో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.